అందరికి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు. తొలి ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది, ఈ రోజు ఉపవాసం చేస్తే ఎందుకు మంచిది అనే విషయం గురించి ఒక కథ ఉంది. ఈ రోజు ఈ కథ వింటే చాలా మంచిది. పూర్తి కథ వినండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకొని మురా అనే అసురుడు రాజపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను ఋషులను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలుదువ్వాడు. ఆ మురాసురుడి అకృత్యాలు భరించలేక దేవతలు తమని కాపాడండి దేవుడా అంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసుడితో తలపడ్డాడు. ఇద్దరికి మధ్య భీకరమైన యుద్ధం సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ ఎవ్వరికి స్పష్టమైన గెలుపు రాలేదు. ఇక మురాసురుడు శ్రీహరికి భయపడి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని ఎలానైనా బయటికి రప్పించేందుకు ఒక ఉపాయం పన్ని నారాయణుడు తను యుద్ధం వల్ల అలసిపోయినట్లు నటించి విశ్రాంతి తీసుకోవడానికి బద్రికా ఆశ్రమంలో హైమవతి అనే గృహంలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లు నటిస్తాడు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసునికి తెలిసి విష్ణుమూర్తి నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకొని నిదానంగా గుహకి చేరుకుంటాడు. కానీ విష్ణుది యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో మురాసురుడు అక్కడికి చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్యగా ఉద్భవించి దివ్యాస్త్రములు చేతబుని కేవలం తన కంటి చూపుతోనే మురాసురుని భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవుని చూసి విష్ణుమూర్తి ప్రసన్నుడై ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. మీ యొక్క దేహం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశి అనే పేరు పెట్టి నన్ను ధన్యురాల్ని చేశారు. మీరు పేరు పెట్టిన ఈ ఏకాదశి అనే ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి మిమ్మల్ని సేవించి భక్తితో మళ్ళీ సేవిస్తారు అలాంటి వారి సర్వ పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేయండి స్వామి అని విష్ణుమూర్తి తదాస్తు అంటాడు. అప్పటి నుంచి ఎవరైతే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ నారాయణ్ణి విష్ణుమూర్తిని భక్తితో కొలిచి ఈ రోజంతా ఓం నమో నారాయణాయ అంటూ జపం చేస్తారో వారి సర్వ పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఉపవాసం చేయగలిగిన వారు మాత్రమే చేయాలి. చేయలేని వారు మాత్రము ఈరోజు బియ్యంకు సంబంధించిన పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కను ఉంటాడని, అందువలన బియ్యంకు సంబంధించిన పదార్థాలు తింటే మన కడుపుకి అంటే జీర్ణశక్తికి సంబంధించిన వ్యాధులు వస్తాయని, మన హెల్త్కి మంచిది కాదు అని చెప్పి అంటుంటారు. ఉపవాసం కుదరని వారు ద్రవ పదార్థాలని తీసుకోవచ్చు. రోజు ఘన పదార్థాలు తీసుకుంటారు కదా, ఈ రోజంతా ద్రవ పదార్థాలైనా తీసుకోవచ్చు. లేకపోతే పండ్లతోనైనా ఉండొచ్చు. లేకపోతే ఏమైనా ఉపహారాలు లాంటివి చేసుకోవచ్చు. ఉప్మా లాంటివి, సగ్గుబియ్యం కిచిడి అలాంటివి చేసుకొని తినచ్చు. మొత్తం తినకుండా ఉండాలని అంటే అది ఉపవాసం కాదు. చేతగాని వారైనా, గర్భిణులైనా, చిన్నపిల్లల తల్లులైనా వాళ్ళకు కుదరదు కదా, లేదు ఉపవాసం చెయ్యాలి అని చెప్పి కఠినంగా కడుపులో ఆకలి అవుతున్నా సరే మాడగొట్టి ఉపవాసం ఉంటే అది భగవంతుడికి చేరదు, అది భక్తి అనిపించుకోదు. మీకు వీలైనంత వరకు మాత్రమే ఉండండి. వీలు కాకపోతే బియ్యంకి సంబంధించిన పదార్థాలు మాత్రం తినకూడదు, అంతే. ఇంకా ఈరోజు తొలి ఏకాదశి, అందులోనూ శనివారం రావడంతో ఇంకా చాలా బాగా పూజ చేసుకున్నాను నేను. అందుకే 7 పిండి దీపాలు చేసుకొని పెట్టుకున్నాను. ముగ్గులు వేసుకొని తులసికోట దగ్గర ఫస్ట్ దీపం పెట్టుకొని తులసికోటకి పూజ చేసుకున్న తర్వాత దేవుడి గుళ్ళో ఇంకా 7 దీపాలను వెలిగించి తులసి మాలని కట్టుకున్నానండి. ముందు రోజే తులసి పూలలు తీసుకొచ్చుకున్నాను, మాల దొరకలేదు. ఇంకా వాటిని మాల కట్టుకొని మల్లెపూల మాల కట్టుకొని స్వామివారికి వేసి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకున్నాను. అయితే చాలామంది పిండి పెడతారంట, మా సైడ్ అయితే అలా పెట్టారు. అసలైతే మా అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ చేసేవాళ్ళు ఈరోజు. నా పెళ్ళైన కొత్తలో, కానీ పిల్లలు చిన్న ఉన్నప్పుడు అంటే నాకు అప్పుడు ఏకాదశి అంటే అంతగా తెలీదు. సో మేము సిద్దిపేట వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడ అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ చేసేవాళ్ళు. ముందు రోజు అప్పాలు చేస్తామన్నమాట, గారెప్పలు అవి చేసి ఇంకా ఏకాదశి రోజు పూరీలు నాన్ వెజ్ చేసి అప్పాలు అలా తినేవాళ్ళు. అప్పుడు నాకు తెలియకుండా అలా తినేదాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 4 years నుంచి నేను ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలిసినప్పటి నుంచి నాన్ వెజ్ చేయట్లేదు, ఇంకా ఉపవాసం చేస్తున్నాను. ఈరోజు ఇంకా శనివారం వచ్చింది కాబట్టి మా వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు.
ఇంకా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. పిల్లలందరూ వెళ్ళిపోయారు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత గుడికెళ్ళాను. అక్కడ కూడా విష్ణుమూర్తి దర్శనం చాలా బాగా జరిగింది. పూజ చాలా బాగా నిర్వహించారు. తర్వాత స్వామివారిని నిద్రపుచ్చారనమాట. జోలపాట పాడుతున్నారు. పాడిన తర్వాత హారతి, నక్షత్ర హారతి ఇచ్చారు. అది చూసుకొని కాసేపు అక్కడ కూర్చున్నాను. అయితే ఈరోజు ఉపవాసం ఉన్నాను నేను. అంటే వీలైనంత వరకే ఉందామని అనుకున్నాను. ఒకవేళ ఆకలేస్తే మధ్యాహ్నం సగ్గుబియ్యం ఏదైనా చేసుకుందాం అనుకున్నాను. లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా తిందాం అనుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళేసరికి నాకు 12:30 అయింది. అక్కడ చిన్న బనానా ఇచ్చారు ప్రసాదంగా. గుళ్ళో ఏదైనా ప్రసాదం ఇస్తే వద్దనకూడదంట. అది ఆ దేవుడి సన్నిధిలో కాబట్టి తినొచ్చంట. ఇంకా బనానా అక్కడే తిని ఇంటికొచ్చాను. ఇంకా సాయంత్రం వరకు కూడా నాకు ఏం ఆకలి కావట్లేదు. అయితే ఏమైనా తిందాం అనుకున్నాను. ఈవినింగ్ ఏదైనా జ్యూస్ లాంటిది, బనానా జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ చేసుకొని తాగుతాను. నైట్ సగ్గుబియ్యం కిచిడి అలా చేసుకుందాం అనుకుంటున్నాను. అసలైతే ఉండగలను, కాకపోతే నెక్స్ట్ డే కొంచెం చేత కాదన్నమాట, ముందు రోజు మొత్తం ఉపవాసం ఉంటే. సో అందుకే నైట్ సగ్గుబియ్యం కిచిడి లైట్గా చేసుకొని తింటే సగ్గుబియ్యం అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకు. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు సగ్గుబియ్యంతో చేసుకుంటే ఏదైనా సరే ఈజీగా డైజెస్ట్ అవుతుందంట. వేరే ఏదైనా డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా. సో దానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. సగ్గుబియ్యం అయితే ఈజీగా అరిగిపోతుంది అనమాట. ఇంకా నైట్ అది చేసుకొని తింటే నెక్స్ట్ డేకి అలసట అనేది ఉండదు. సో అందుకు చేసుకొని తింటాను. ఓకే అండి, అందరికీ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఈరోజు వీలైతే 108 సార్లు నమో నారాయణ అనుకుంటూ ఉండండి. చాలా మంచిది, ఆ స్వామి ఆశీస్సులు మనకు ఉంటాయి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ లత.